గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో మద్రాస్కారన్ అనే తమిళ్ మూవీ అయితే తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ఏమో తన పెళ్ళికి ముందు తనకి కాబోయే భార్యను కలవడానికి వెళ్తాడన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే చేసేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా యాక్సిడెంట్ చేసిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ అయితే ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అలాగే ఇందులో హీరోగా చేసిన సేన్ నిగమ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కనిపించింది కొంచెం సేపే అయినా సరే మన నిహారిక కూడా పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేసింది. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి శామ్ సిఎస్ ఇచ్చిన బీజిఎం అయితే సూపర్ ఉందండి. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులో ఒక్క రొమాంటిక్ సాంగ్ తప్ప పెద్దగా అడల్ట్ కంటెంటే ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా చూస్తామంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, అన్ని తమిళ్ మూవీస్ లానే ఇందులో కూడా ఫస్ట్ 20 మినిట్స్ అయితే చాలా స్లోగా ఉంటుందండి. అండ్ ఈ మూవీ మొత్తం కూడా ప్రిడిక్టబుల్గానే రన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఇందులో హీరో క్యారెక్టరైజేస్ అన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోలేదు. ఐ మీన్ హీరో ప్రతిసారి రావడం తన్నులు తినడం ఇదొక్కటే జరుగుతుంది. సో మాస్ ఆడియన్స్ కోసం హీరోకి కొన్ని ఎలివేషన్స్ అయినా పెట్టుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ బాగాలేవు, వాటి ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదన్నమాట. అండ్ ఇందులో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది, బట్ అది ఎందుకు పెట్టారో దాని పర్పస్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూస్తామంటే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.